హాయ్ గైస్, ఈరోజు తోటకూర వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఒక కట్టకి 1.5 పెద్ద ఆనియన్ కట్ చేశాను. అవి కొంచెం ఫ్రై సో కొంచెం మగ్గాక పసుపు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేసేసి కలిపేస్తామండి. ఇప్పుడు సన్నగా కడిగి పెట్టుకున్న తోటకూర కడిగి నీళ్ళలో వేసానండి. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసి కలిపెట్టుకున్నామండి. ఉప్పు ఎందుకు తక్కువ వేసానంటే ఆకుకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది. మళ్ళీ వెల్లుల్లి కారం పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక మిక్సీలో పొట్టుతోనే ఉన్న ఒక వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మధ్యలో కలుపుతా ఇలా అనుకున్నామండి. బాగా మగ్గనిద్దాం. ఈ స్టెమ్స్ ఉంటాయి కదండి, ఇది ఇలా ఈజీగా ఇరిగిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇంకొక 5 minutes అయిపోతుంది. సరే కదండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసాక ఇది కూడా బాగా కలుపుకొని ఒక్క 5 minutes ఫ్రై చేసేద్దామండి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను.